సార్ డివిఎస్ గారు, ఇప్పుడు సార్ అభివృద్ధి గురించి మాట్లాడారు కాబట్టి చంద్రబాబు గారు సీఎం అయ్యే వరకు అసలు అభివృద్ధి అనే పదం అప్పుడు ముఖ్యమంత్రుల నోట్లోంచి వచ్చేది కాదని, అభివృద్ధిని ఒక రాజకీయ ఎజెండాగా మార్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అని అంటూ ఉంటారు. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అలాగే ఆయన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అంటే సామాన్యమైన విషయం కాదు, ఎన్నో ఒడిదుడుకులు కూడా ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటి గురించి మీ మాటల్లో. ఆయన పేరే ఒక బ్రాండ్, ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు 28 ఏళ్లకే ఎమ్మెల్యే, 30 ఏళ్లకి మంత్రి, 45 ఏళ్లకి ముఖ్యమంత్రి. ఒక ఆదర్శ ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అంటే, విద్యార్థి దశ నుంచి ఆదర్శ విద్యార్థి ఎలా ఉండాలి అసలు ఎవరైనా ఊహించగలరా? ఒక స్టూడెంటు తన గ్రామంలో అప్పట్లో ఏది మరి 45 ఏళ్ల క్రితం రోడ్లు వేయించాడు. ఒక 16-15 ఏళ్ల పిల్లాడు తన ఊళ్ళో డొంక రోడ్లు వేయించడం ఏంటి, లేకపోతే తన పంట కాలువలు బాగు చేయించడం ఏంటి? అంటే నాయకుడు ఎలా ఉండాలి, పాలకుడు ఎలా ఉండాలి, ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్యేగా, మంత్రుల్లో మంత్రిగా, ఐఏఎస్లో ఐఏఎస్గా అయిపోతాడు. అంటే అతను ఏంటంటే ఆయన ఒక విలక్షణ శైలి, ఆయన యొక్క వ్యవహారం, పాలసీ మేకింగ్లో ఆయన పాత్ర. విజనరీ లీడర్ అంటారు. ఒక 25 ఏళ్ళు ముందు ఆలోచిస్తారు, మిగతా వాళ్ళందరికన్నా చంద్రబాబు ఒక 25 ఏళ్ళ ముందు ఆలోచిస్తాడు అంటారు. అదే విజన్ 2020. విమర్శకులు ఆయన ప్రత్యర్థులు 420 అన్నారు. అసలు ఈ సరుకు చేయడు, వాటిని అసలు లెక్క చేయడు. ఆయనలో ఉన్న లోపం అనాలా, అది వైఫల్యం అనాలా, తనపై వచ్చిన విమర్శలకు అసలు సమాధానం చెప్పడు. ఆయన మాత్రం ముందుకు పోతూనే ఉంటాడు. ఆయన అప్పట్లో ఇప్పుడు తగ్గించినట్టున్నాడు. ఆ 9 ఏళ్లలో ఆయన ప్రసంగంలో ఈ పదం ఎప్పుడు వచ్చేది, ముందుకు పోదాం అనే పదమే వాడుతూ ఉండేవాడు. అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్. ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది అదే. ఏది నెగటివిటీ అనేది అసలు ఆయన సరౌండింగ్స్లో ఎక్కడ ఉండదు. ఇది కాదు, ఇది చెయ్యలేము, అది సాధ్యం కాదు అనే పదాలు ఆ డిక్షనరీలో ఉండవు అన్నమాట. ఇప్పుడు అబ్దుల్ కలాం చెప్పినా, చంద్రబాబు చెప్పినా, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. ఇవి పగటి కళలు కాదు. మళ్ళా ఏది భారీ కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అంటే పాలసీ మేకింగ్ గురించి మనం మాట్లాడుకున్నాము. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2 టర్మ్స్ చేశారు. ఏది 1995, 99, 2004, 1.0, 2.0. ఆయన ప్రధాని మరి అక్కడ వాజ్పేయి ఉన్నప్పుడు ఈ మొత్తం హైదరాబాద్ అంతా మారిపోయింది. ఏది 6 లేను, ఇప్పుడు ఈ 4 లేను, 8 లేన్ రోడ్స్ ఈయన మలేషియాలో చూశారు. చూసి చంద్రబాబు మన దగ్గర కూడా వేద్దామంటే వాజ్పేయి నా దగ్గర డబ్బులు లేవనో ఏదో అన్నట్టున్నాడు. డబ్బులు అవసరం లేదు, ఆలోచన, పాలసీ మేకింగ్ అంటూ ఆ పీపీపీ అనే ఒక మెథడ్, ఒక పాలసీ తీసుకొచ్చారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మరి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు, ఈ శంషాబాద్ ఎయిర్పోర్టు, లాజిస్టిక్స్ ఇంత డెవలప్ అయ్యాయంటే, ఫ్లైఓవర్స్ ఇన్ని కట్టారంటే అదంతా అప్పుడు మరి ఆ విజన్ అన్నమాట. ఇప్పుడు పాలసీ మేకర్ అనేది అందుకే అన్నమాట. ఏది అప్పట్లో మైక్రో ఇరిగేషన్, దాంట్లో ఈయన పాత్ర. ఈయనే దానికి కూడా కన్వీనర్గా సురేష్ ప్రభు ఈయన. మైక్రో ఇరిగేషన్ అంటే ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్, ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్, ఈ పండ్ల తోటలు ఇవాళ రాయలసీమకి అదే ప్రాణం. ఇది ఆ చంద్రబాబు నేతృత్వంలో కమిటీ మరి సిఫారసులు అన్నమాట. టెలికాం సంస్కరణలు, ఏది సంస్కరణలో టెలికాం రంగంలో ఇప్పుడు ఇవన్నీ వచ్చేసే ఈ మొబైల్ ఫోన్, అదేమంటే విమర్శకులు ఏమంటారు, సెల్ ఫోన్ చంద్రబాబే కనుక్కున్నాడా అని అడుగుతారు. ఇప్పుడు ప్రతిదీ కూడా వీళ్ళు వ్యంగ్యంగా, ఎద్దేవాగా ఆయన పట్ల చూసినా ఆయన అసలు పట్టించుకోడు అనమాట. టెలికాం సంస్కరణలు అప్పట్లో గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఈ మొత్తం ఎయిర్టెల్ అని, లేకపోతే అంబానీ వాళ్ళదేంటి జియో అని, ఇప్పుడు ఇన్ని వచ్చాయంటే దాంట్లో ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సంస్కరణలో టెలికాం రంగంలో కాదు, ఇన్సూరెన్స్ రంగంలో. వాళ్ళ ఇన్సూరెన్స్ మరి అథారిటీ ఇక్కడ ఏర్పాటు చేశారు, ఎక్కడ హైదరాబాద్లో. ఇప్పుడు ఎందుకు డిజిటల్ కరెన్సీ, ఇప్పుడు ప్రధాని మోడీ
డిజిటల్ కరెన్సీకి వేసినటువంటి గ్రూప్కి ఎవరు కన్వీనర్? మీరు చేస్తున్న ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ఏది అసలు వాళ్ళు డబ్బులు లేవు ఎవరి దగ్గర కూడా, మొత్తం ఆన్లైన్లోనే మీరు పేమెంట్ చేస్తున్నారంటే అది అప్పట్లో చంద్రబాబు కన్వీనర్గా ఇచ్చినటువంటి ఆ రిపోర్టు, ఆ రికమెండేషన్స్. ఒక ఆదర్శ ప్రజాప్రతినిధి అని ఎందుకన్నాం? 9 సార్లు అసెంబ్లీకి గెలిచాడు, 8 సార్లు ఒక నియోజకవర్గం నుంచి వరుసపెట్టి కొడుతున్నాడు, కుప్పం నుంచి. ఎట్లా సాధ్యమైంది? ఆయనకు అనేక బాధ్యతలు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక ఎమ్మెల్యే ఎలా నర్చర్ చేయాలి, ఎట్లా అక్కడ ప్రజలతో మమేకం అవ్వాలి? నిన్న కూడా చూసావు కదా, కుప్పానికి నీళ్లు వదిలారు. హంద్రీ నీవా సుజల స్రవంతి జలాలు వదులుతూ ఏం చేశాడు? వెళ్ళాడా లేదా ఆ సముద్రంలోకి, ఆ చెరువులోకి? అప్పుడే వాళ్ళు వద్దన్నారు, ప్రజుమ్న గిజుమ్న ఈ బ్యాచ్ అంతా. సార్ అది అసలు టెస్ట్ చేయలేదు, ఆ బోట్ ఎక్కకూడదనో ఏదో అంటే, మరి రైతులతో సహా వెళ్ళి ఆ పరమ సముద్రమా దాంట్లో తిరిగి, అంటే ఎప్పటికప్పుడు 1.0 ఒక రకంగా, 2.0 డిఫరెంట్గా, 3.0 అసలు ఆ రెండింటికి భిన్నంగా, ఇప్పుడు ఈ 4.0 మరీ వినూత్నంగా. ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్నాడు, ఇంటికి వచ్చి పింఛనిస్తున్నాడు. అరే ముఖ్యమంత్రి ఏంటి, ఒక ఆటో కార్మికుడు, ఒక ఆటో డ్రైవర్తో కలిసి ఆటోలో వెళ్ళిపోతున్నాడు. మహిళలు, మత్స్యకార మహిళలను అటోకల్ని ఇటోకల్ని పెట్టుకుని మీ సమస్యలు ఏంటంటూ బీచ్లో నడుచుకుంటూ మత్స్యకార సమస్యలపై. అంటే అటు అధ్యయనం, ఇటు అభివృద్ధి, అటు పరిపాలన, అమలు, ఇంప్లిమెంటేషన్, ఫలితాలు ప్రజలకి చేరువ చేసే విధానం అన్నమాట. సమస్యను అధ్యయనం చేస్తాడు, దానికి ఆయనే పరిష్కారం అడుగుతాడు, మేధో మదనంలో దాన్ని తీసుకుంటారు, ఆ పాలసీ మేకింగ్ జరుగుద్ది, పాలసీ ఇంప్లిమెంట్ చేస్తాడు, ఫలితం ప్రజలకు అందేదాకా నిద్రపోడు. మళ్ళా నువ్వు ఆయన నిద్రపోడు మనల్ని నిద్రపోనీడు అంటావు, అది మామూలు అందరూ అనుకునే పదమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.